హాయ్ అండి. వెల్కమ్ టు సంధి వెంటారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ రిలేషన్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము. ఇక నిన్నటి రీడింగ్ కి చాలా ఎమోషనల్ గా మీరు కామెంట్స్ అనేది పెట్టారన్నమాట. సో నిన్న రీడింగ్ అలా వచ్చింది కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మీ రిలేషన్ మిమ్మల్ని కట్ చేసుకోమని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు వస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే చాలా మంది డిప్రెషన్ లో ఉంటున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. చాలా చాలా పెయిన్ అనేది ఉంది. సో అలాంటి వాళ్ళు హీల్ అవ్వాలని నేనైతే చెప్పడం జరిగింది. మిమ్మల్ని అయితే రిలేషన్ కట్ చేసుకోమనేది నేను ఎప్పటికీ చెప్పను. వాళ్ళు వచ్చి మీతో హ్యాపీగా ఉంటే అంతకంటే ఇంకా మీకేం కావాలి? అంతే కదా, మీరు హ్యాపీగా ఉండడమే కూడా నాకు కూడా కావాలి. సో నేను ఎవరైనా బాధపడి ఉండొచ్చేమో నేను చెప్పిన మాటలకి. సో అలా అయితే తీసుకోవద్దండి, నెగిటివ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు డిప్రెషన్ లో ఉంటున్నారు, మీరు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను ఒక ధైర్యంతో అనేది మీకు ఒక గైడెన్స్ అయితే ఇచ్చానన్నమాట. అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకేనా? ఈ రోజు రీడింగ్ అయితే మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము. పాస్ట్ ఒక డెక్, ప్రజెంట్ ఒక డెక్, ఫ్యూచర్ ఒక డెక్ అయితే వాడతాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పాస్ట్, వీళ్ళ రిలేషన్ లో పాస్ట్ ఏం జరిగింది, పాస్ట్ ఎలా ఉన్నారు, వీళ్ళ రిలేషన్ యొక్క పాస్ట్ ఏంటి అనేది తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి పాస్ట్ అనేది ఎలా జరిగింది అనేది అయితే తెలియచేయండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇది ఎవరైనా చూడొచ్చండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్, ఒకవేళ కాంటాక్ట్ లో ఉండి మీ మనసుకు దగ్గరగా లేకున్న పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రిలేషన్ మీరు చూడొచ్చు. ఓకేనా? మీ పాస్ట్ ఎలా జరిగింది అనేది అయితే చూద్దాం. మీ రిలేషన్ యొక్క పాస్ట్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ పాస్ట్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఎవరైనా ఎవరికైనా ఈ రీడింగ్ ఎవరికైనా మీరు షేర్ చేశారు అంటే ఎవరికైనా బాధలో ఉన్న వాళ్ళకు ఒక ఊరట అనేది వస్తుంది అనమాట. వాళ్ళని మీరు హీల్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీ రిలేషన్ యొక్క పాస్ట్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్ పాస్ట్. వాళ్ళ పాస్ట్ ఎలా జరిగింది రిలేషన్. ఇది మీ పాస్ట్ అండి. ఇది ప్రెసెంట్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రిలేషన్ ప్రెసెంట్ ఏమున్నది, ప్రజెంట్ ఏం జరుగుతున్నది ప్లీజ్ తెలియచేయండి. ప్రజెంట్ వీళ్ళ రిలేషన్ పట్ల ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది అయితే తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రిలేషన్ ప్రజెంట్ ఏం జరుగుతున్నది ప్లీజ్ తెలియచేయండి. జడ్జి. ఓకే, ఫస్ట్ పాస్ట్ గురించి చూద్దాము, తర్వాత అయితే ఈ కార్డ్స్ నేను మళ్ళీ చెప్తాను.
ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ రిలేషన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలియచేయండి. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ రిలేషన్ ఫాస్ట్ ఎలా ఉంది అని అంటే, మీరు మీ ఫస్ట్ మీట్ ఎలా జరిగింది అంటే, ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. అండ్ మీరు వాళ్ళొక మంచి వ్యక్తులు అన్నట్లు, మీరు ఒక మంచి వ్యక్తులు అన్నట్లు మీ లైఫ్ లోకి వీళ్ళు రావడం అయితే జరిగింది. సో అండ్ మీరు అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ అనేది వాళ్ళకు కనిపించారన్నమాట. సో అలా మీ లైఫ్ లోకి అయితే వీళ్ళు రావడం అనేది జరిగింది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాము అని కూడా చెప్పిండొచ్చు. అండ్ ఈ రిలేషన్ నిలుపుకోవాలి అని అయితే వీళ్ళు మీ ఫాస్ట్ అయితే మీరు చాలా అనుకున్నారు. ఫస్ట్ మీ మీటింగ్ ఎలా జరిగింది అని అంటే, మీ పర్సన్ ఒక బాస్ అయినా అయిండొచ్చు, వీళ్ళు మీరు మీరు ఒక బాస్ అయింది, వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉండి, సో అలా కూడా మిమ్మల్ని మీట్ అవ్వడము. మీరు అన్ని విధాలుగా ఒక మంచి పొజిషన్ లో, ఒక అథారిటీ పోస్ట్ లో ఉన్నారు కాబట్టి, సో అలా కూడా మీకు వాళ్ళు కమిట్మెంట్ అనేది ఇవ్వడము, మిమ్మల్ని ఇష్టపడ్డము, ఇది ఆన్లైన్ లో కూడా కనిపిస్తుంది. ఒక గుడిలో కూడా మీరు కలుసుకున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. సో అలా మీట్ అయ్యి ఒక ఫోన్ కాల్ ద్వారా మీట్ అవ్వడము, అంటే వాళ్ళని చూసిన వెంటనే మీకు ఒకలాంటి ఫీలింగ్ కలగడము, వాళ్ళకు సేమ్ ఫీలింగ్ కలగడము. అంటే మీ పర్సన్ కి కూడా ఒక పాస్ట్ అనేది జరిగిపోయింది. ఇది ఫ్యామిలీ అయినా అయిండొచ్చు, ఏదైనా. సో అలా మీ లైఫ్ లోకి అయితే వీళ్ళు రావడం జరిగింది. ఒక పాస్ట్ అనేది వాళ్ళకు అయిండొచ్చు, మీకు అయిండొచ్చు. అంటే మీ పర్సన్ కి అండ్ వాళ్ళు ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక పాస్ట్ అనేది ఉందన్నమాట. మీరు ఇలా కలవడం అయితే జరిగింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అంత హ్యాపీగా అనేది మీరిద్దరూ కనెక్ట్ అయ్యారన్నమాట. ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది అన్నమాట మీ రిలేషన్ అనేది. అండ్ ఈ వ్యక్తికి మీరు చాలా నచ్చారు. అండ్ మీరు కలవడం కూడా ఒక యాదృచ్ఛికంగా అనేది జరిగింది అన్నమాట. ఒక ఫంక్షన్ ద్వారా అయినా, లేక ఒక ట్రావెలింగ్ లో అయినా, ఒక గుడిలో అయినా కలిసి ఉండొచ్చు. అది జాబ్ అయినా లేక మరెక్కడైనా ఈ వ్యక్తికి మీరు కనిపించుండొచ్చు, వాళ్ళు మీకు కనిపించుండొచ్చు. కలిసిన వెంటనే ఒక ఫ్యామిలీ లాగా అనే ఫీలింగ్ అనేది వచ్చిందనమాట వాళ్ళతో. ఆ వ్యక్తి మీతో కలిసిన వెంటనే మీకు ఒక ఫ్యామిలీ వ్యక్తి లాగా మీకు వాళ్ళు అనిపించడం, ఇలా అయితే మీకు అలా అనిపించారు మీ పర్సన్ చూడంగానే. ఈ వ్యక్తిని ఎవరైతే మీరు కలుసుకున్నారో ఆ వ్యక్తి పరిచయం అవ్వంగానే మీకు ఎలాంటి అంటే ఒక సొంత వ్యక్తిలా, ఇంతకు ముందున్న పరిచయమైన వ్యక్తిలాగా అనిపించడము, మీరు వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడము, వాళ్ళు మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడము, సేమ్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది మీ క్రష్ అయితే కూడా సేమ్ మీకు ఎలా అనిపిస్తుందో వాళ్ళకు సేమ్ అలానే అనిపించడం, ఫీలింగ్స్ అనేది కలుసుకోవాలని మీకు అనిపించినప్పుడు వాళ్ళకు కూడా అప్పటికప్పుడు కలుసుకోవాలి అనిపించడం, మాట్లాడుకోవడం, మీరు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి అనుకోవడం. ఈ వ్యక్తిని మీరు చూసినప్పుడు, కలిసినప్పుడు బయట వ్యక్తిలాగా ఫీలింగ్ అనేది మీకు రాకపోవడము అండ్ వాళ్ళకు కూడా రాకపోవడము అయితే జరిగేది. ఎందుకు అంటే అంత ఇష్టము, అంత బాండింగ్ అనేది పెంచుకున్నారనమాట ఇద్దరి మధ్య. ఫస్ట్ మీట్ అనేది ఇలా జరిగింది. ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఒక అండ్ బ్యాలెన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఒక ఎథిక్స్ ఉన్న వ్యక్తి అన్నమాట మీకు పరిచయమైన వ్యక్తి, మంచి విలువలతో కూడిన పర్సన్. అండ్ మీరు కూడా ఇంకా అన్ని విధాలుగా బాగున్నారు. సో ఇద్దరు ఒకరికొకరు బాగా ఇష్టపడడం అయితే జరిగింది.
ఇద్దరి మధ్య రిలేషన్ ఒక బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడము బానే ఉంది, కొంతకాలం వరకు బానే ఉండేది. అలా ఉన్న మీరు ఆ తర్వాత ఎలా అంటే వీళ్ళు మీ పర్సన్ ఏదైతే ఉందో మీకు టైం ఇవ్వకపోవడము, ఫోను టైం ఇవ్వకపోవడము, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, ఆ దూరం చేయడము, మెల్లమెల్లగా దూరం చేయడం అయితే జరిగేది. అండ్ ఎందుకు అని అంటే ఈ వ్యక్తికి ఫస్ట్ కొంతమందికి వర్క్ ముఖ్యము, వర్క్ ఉందని చెప్పడము, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము, ఇలా కూడా జరిగిందన్నమాట. సో ఈ రిలేషన్ లో మీరు ఏంటి అంటే ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఉంది. అండ్ వాళ్ళకు కూడా ఉంది. కానీ వాళ్ళు కొంచెము ప్రాబ్లమ్స్ లో ఉండి ఒక మంచి పోస్ట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అందరికి గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో నేనే ఒక తప్పు చేస్తే బాగుండదు కదా, నలుగురు నన్ను జడ్జ్ చేస్తారు కదా అనుకునే విధంగా మీ పర్సన్ కూడా ఇలా ఉంటున్నారు. ఫస్ట్ బాగానే హ్యాపీగా ఉన్నారు. సో ఇలా కొంచెం మీ పాస్ట్ అనేది ఇలా గడిచిందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ ఏమున్నది, తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు. ఏమున్నది చెప్పట్లేదు. ఏదైనా మీరు ఫోన్ చేసినా, కాల్ చేసినా ముందులాగా వీళ్ళు మీతో మాట్లాడకపోవడము, టైం టైం ఇవ్వకపోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, దూరం పెట్టడము అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్. ప్రస్తుతం ఇద్దరి మధ్య కూడా ఒక బ్లాకేజ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఒక బ్లాకేజింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళు ఏంటి అంటే ఒక న్యాయం చేయలేకపోవడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోవడం. ఏదైనా చెప్పొచ్చు మీకు, నేను బిజీగా ఉన్నాను అని మీకు చెప్పినా కానీ, అండ్ ఈ వ్యక్తికి ఏంటి అంటే తను ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉందన్నమాట మీ పర్సన్ కి. అండ్ మీకు కూడా అలానే ఉంది. వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు మీ పట్ల. ఒక బ్లాకేజ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ నెంబర్ వాళ్ళు బ్లాక్ చేయడము, వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత మీరు బ్లాక్ చేయడము, ఇలా అయితే కనిపిస్తుంది. ఒకరినొకరు ఒకరు ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకపోవడము, ఒక బాండింగ్ అనేది లేకపోవడము, గొడవలు వేసుకోవడము, తప్పించుకు తిరగడము, మనసులో ఏమున్నది చెప్పకపోవడము, చీటింగ్ చేయడము, ఒక ప్లేయర్ లాగా గేమ్ ఆడటము, చాలా చాలా అనేది వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఇదంతా ఎందుకు అంటే దూరం పెట్టాలని వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఎందుకు అంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఇది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఒక అథారిటీ పోస్ట్ లో ఉండి కూడా నలుగురు గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. వీళ్ళు ఒక చీటింగ్ అండ్ ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడము, ఇద్దరి మీద కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, డౌట్స్, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం, ఇద్దరు కూడా మీరు ఏదనుకుంటే వాళ్ళు కూడా అది సేమ్ అదే అనుకోవడం, మనసులో మిస్ అవుతున్న ఎనర్జీ అయితే చాలా కనిపిస్తుంది. అండ్ రీగ్రేట్ అవ్వడము, ప్రేమ ఉన్నా కానీ రీగ్రేట్ అవ్వడము, విచారము ఎక్కువ. వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నా కానీ వాళ్ళు చేశారని మీరు కూడా చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు బ్లాక్ చేశారని మీరు చేయడము, ఇలా అయితే కనిపిస్తున్నారన్నమాట. ఇలా ఇద్దరి మధ్య మాటలు లేకుండా ఉండడము, ఇద్దరికి మాటలు లేకుండా ఉండడం, ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఉండడం, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా స్వచ్ఛమైన, ఒకవేళ మాట్లాడుకుంటూ ఉన్నా కానీ స్వచ్ఛమైన ప్రేమ అనేది లేకుండా ఉండడము, ఏదో నామకే వాసి అన్నట్లు మాట్లాడుకోవడము, ఏదో పైన మాట్లాడుతూ ఉన్నట్లు ఉండడము, వీళ్ళు మనసులో పెట్టుకొని మనల్ని చీట్ చేస్తున్నారు అనేది అయితే మీకు తెలుస్తూ ఉంది. సో అది తలుచుకొని మీరు ఇంకా బాధపడడము, ఏడవడము, డిప్రెషన్ లో ఉండడము, ఒక ఒక పెయిన్ అయితే మీరు చాలా పెయిన్ అయితే పడుతున్నారన్నమాట. ఒక స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి. నిద్ర పట్టదు మీకు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు టైం ఇవ్వట్లేదు అనేది అయితే మీలో చాలా పెయిన్ అయితే ఉంది. డిప్రెషన్ లో ఉంటున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు, న్యాయం చేయలేదు అనే విధంగా మీరున్నారన్నమాట. మీకేమో వాళ్ళు కనిపిస్తే చాలు మాట్లాడాలి, వెళ్ళి మాట్లాడాలి అనేది అయితే మీకుంటుంది. వస్తారా రారా అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు. మీకు ఒక అపాలజీ అనేది చెప్తారా చెప్పరా అనేది అయితే మీకు అనిపిస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత అనేది లేకపోవడము, స్వచ్ఛమైన ప్రేమ అనేది లేకపోవడము, కొంతమందికి అసలే మాటలు లేకుండా ఉండడము,
ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోయి బాధపడము, డిప్రెషన్ లో ఉండడము, హెల్త్ పాడవడము, నిద్ర లేచి తలుచుకొని మధ్య మధ్యలో లేచి కూర్చోవడము, ఇలా అయితే ఉంది ప్రజెంట్ అయితే మీకు రిలేషన్ లో. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఎవరైతే మిమ్మల్ని వద్దు అని దూరం పెట్టిన వాళ్ళు, ఎవరైతే మిమ్మల్ని వద్దనుకుని దూరం పెట్టిన వాళ్ళు ఫ్యూచర్ లో వీళ్ళైతే మీ పట్ల ఒక డెసిషన్ కి అయితే రావాలి అనుకుంటారు. ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు, మీరు వద్దని ఒక బౌండరీ వేసుకున్నారన్నమాట. నాకు ఈ రిలేషన్ వద్దు, నాకు ఏది వద్దు, ఎవరు వద్దు అని ఏదైతే రిలేషన్ ఒక బౌండరీ వేసుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వీళ్ళకు ఉందన్నమాట. ఎందుకంటే మీది సోల్ బంధం, రిలేషన్ అయితే నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ దూరం పెట్టిన వాళ్ళు దగ్గర అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఏదైతే దూరం పెట్టిన వాళ్ళు మీరు వద్దు అని నాకేది వద్దు, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అని ఎవరైతే మాటలు లేకుండా మీరు దూరం అయ్యారో వీళ్ళు ఫ్యూచర్ లో ఒక రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. మీ రిలేషన్ ఒక డెసిషన్ కి అయితే మీ పర్సన్ రావాలి అని అయితే అనుకుంటారన్నమాట. ఒక డెసిషన్ కి అయితే రావడం జరుగుతుంది, రీసైకిల్ అయితే అవుతుంది అనమాట మీ రిలేషన్. అండ్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు, కాలర్ మెసేజ్ అయితే రావచ్చు, మీకు రీయూనియన్స్ అయితే జరగచ్చు. పాస్ట్ లో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు అండ్ మీకు రీయూనియన్ అయితే చేస్తారు. ఇదైతే పక్కా రీయూనియన్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరెంత ప్రేమను పంచారో వాళ్ళు అదే విధంగా ప్రేమనైతే మిస్ అవుతున్నారన్నమాట. ఆ ప్రేమను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. ఇది సోల్ బంధం అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, తిరిగి తిరిగి మీ దగ్గరికే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనిపిస్తుంది అండ్ ఈ లైఫ్ లో మీరు కలుసుకున్నా కానీ పాస్ట్ లైఫ్ అనేది ఇది వెంట పడుతుంది అన్నమాట. ఇది తిరిగి తిరిగి వీళ్ళు వెళ్ళినా తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాల్సిందే, మర్చిపోలేని బంధం. మీరు అన్ని విధాలుగా మీరంటే ఇష్టపడే వీళ్ళు మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది. సో మీరు వాళ్ళు దూరం పెట్టారని మీరు దూరం పెట్టడం అయితే జరిగింది. ఫ్యూచర్ లో అయితే వాళ్ళు వెయిట్ చేయలేరు అన్నమాట మీకోసం. సో ఒక డెసిషన్ కి అయితే రావాలి అని అయితే అనుకుంటారు. సో ఒక నిర్ణయానికి రావాలని అయితే అనుకుంటారు అన్నమాట. ఇది సోల్ బంధం. ఇది తిరిగి తిరిగి వీళ్ళు కలుసుకోవడం, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి కలుసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీ పట్ల ఒక అంకిత భావంతో ఉంటారు, ఒక డెడికేటెడ్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఒకవేళ వీళ్ళకి ఫాస్ట్ ఇంకొక లైఫ్ ఏదైనా ఉండి మిమ్మల్ని దూరం చేసుకున్నా కానీ, మిమ్మల్ని దూరం పెట్టినా కానీ ఒక బ్యాలెన్సింగ్ చేసుకోవాలనేది అయితే వీళ్ళు ఉంటారన్నమాట. మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఒక బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది రిలేషన్ లో. ఇలా అయితే కనిపిస్తుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అయితే ఇలా ఉందండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.